చూస్తారంట వీళ్ళు. అలాగే అపొస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని నాశనం చేయడానికని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రభు ఊరుకుంటాడా? ప్రభు వెంటనే వచ్చాడు. ఈయన గుర్రం మీద వెళ్తుండగా కానీ ప్రభు కానీ దేవుని శక్తి వచ్చేసరికి ఈయన కింద దొర్లిపోయి పడిపోయాడు. వెంటనే అపొస్తలుడైన పౌలుకి ఎప్పుడు జరగలేని కష్టం అటు వచ్చింది. రెండు కళ్ళు పోయాయి. అప్పుడు వెంటనే యేసు ప్రభు, నువ్వు అననీయ అనే ఒక దగ్గరికి వెళ్ళి, భక్తుడి దగ్గరికి వెళ్ళి నీవు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నీకు తగ్గుతుంది అని చెప్పారు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువు చెప్పాడు నాకు మంచిదని, ఈయన ప్రార్థన చేస్తాడు, కండ్లు వస్తాయి. అప్పటి నుంచి ఏసే దేవుడు అని దెబ్బతిన్న తర్వాత ఆయన పవర్ఫుల్ దేవుడు, ఈయన ఇంకెవరు లేరు, బ్రతికితే క్రీస్తే, బ్రతుకుటైతే క్రీస్తే, సావు అయితే మేలే అని ఆయన యేసుక్రీస్తు దేవుడని పక్కాగా ప్రకటించినాడు అపొస్తలుడైన పౌలు. ఫస్ట్ ఎంత దినిగా ఉన్నప్పుడు కూడాను ప్రభువుని దేవుడని అంగీకరించి